విజయవాడలో వెంకయ్యనాయుడు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. 5 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో సేవలందించి 77 వసంతాలు పూర్తి చేసుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశిష్ట జీవన ప్రస్థానాన్ని వివరిస్తూ సీనియర్ పాత్రికేయులు మా సినిమా రచించిన వెంకయ్యనాయుడు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనే తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజా ప్రతినిధులకు అందజేశారు. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాసరావు, ఏపీ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. 30 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ విభజన, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి అంశాలపై తన అనుభవాలను పంచుకున్నారు వెంకయ్యనాయుడు. రాజకీయాల్లో క్రమశిక్షణ అవసరమని, చట్టసభల్లో గౌరవప్రదమైన భాష ఉండాలని సూచించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని, కష్టపడి పైకి రావాలని అభిప్రాయపడ్డారు. భారత అభివృద్ధి వేగంగా జరుగుతోందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు వెంకయ్యనాయుడు. చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని జనానికి ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. మన మిత్రులు ఇందాక చెప్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ప్రస్తావన చేశారు చౌదరి గారు. నేను మీ అందరికీ కూడా మనవి చేయదలుచుకునేవాళ్ళం ఈ విజయవాడ వేదిక పైన. ఈ విభజన అనివార్యమని తెలిసిపోయింది. విభజన కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడే 1973లోనే రాష్ట్రం 2గా విభజించబడి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది, ఎవరి యొక్క సహాయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. చాలా ఆలస్యం జరిగింది రాజకీయ కారణాల వల్ల. 69లో తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారి నాయకత్వాన అప్పుడున్న ముఖ్యమంత్రిని దించాలని, ఆ తర్వాత మళ్ళా నరసింహరావు గారిని దించాలని ఇంకొక ఉద్యమం. మేమందరం అప్పుడు విద్యార్థులు మాత్రమే, లోతుగా మాకు విషయాలు తెలిసే కాదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా నాకు ఒకసారి వెనక్కి చూస్తే అనిపిస్తూ ఉంది, అప్పుడే కానీ రాష్ట్ర విభజన అయి ఉంటే 2 రాష్ట్రాలు కూడా చాలా వరకు అభివృద్ధి చెంది ఉండేవి. ఆంధ్ర ప్రాంతం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండింది. అయితే రాష్ట్ర విభజన వాస్తవం అని తెలిసిపోయింది. పార్టీ బీజేపీ కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పని పిలిపించింది. అలాంటప్పుడు దాన్ని అడ్డుకోవాలని కొంతమంది అంటారు, వెంకయ్యనాయుడు గారు ఏదో రకంగా అడ్డుకట్ట వేస్తారని. మీ అందరికీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సోనియా గాంధీ గారు నాకు ఆ పార్లమెంటు తారసపడి, వెంకయ్యజీ ఆర్ యూ సీరియస్ అబౌట్ తెలంగాణ? డెఫినెట్లీ అమ్మా. మా వాళ్ళు వస్తారు, దిగ్విజయ్ సింగ్ అలాగే మురళీ దేవరా వీళ్ళు వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పింది. సరేనమ్మా అని చెప్పారు. వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. విషయం ఏంది చెప్పండి అన్న. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీరు నిజంగా అందరూ అనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ అనుకూలమైన వెంకయ్యనాయుడు ఏదో రకంగా అడ్డవేస్తాడు, అందుకని విభజన జరగదు అనుకుంటున్నారు అందరూ, మీరు పరిస్థితి చెప్పండి అన్న. నేను చెప్పాను, నేను పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిని. మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఒక 50 ఏళ్ల రాజకీయ చరిత్రను గమనిస్తే తెలుగువారిలో గొప్ప నాయకులుగా, తెలుగువారికి జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతి తీసుకొచ్చిన వారు 3. వారిని మనం తలుచుకోవాలి. వారిలో మొట్టమొదటి వారు పివి నరసింహారావు గారు. ఈరోజు పివి నరసింహారావు గారి జన్మదినం కూడా. 2వ వారు ఎన్టీ రామారావు గారు. 3వ వారు మన వెంకయ్య నాయుడు గారు. పివి నరసింహారావు గారు రాజనీతిజ్ఞుడు. ఎన్టీఆర్ నీతి ప్రజల పట్ల కృతజ్ఞత కలిగిన వాడు ఎన్టీఆర్. వెంకయ్యనాయుడు గారిలో అన్నీ ఉన్నాయి. వారిని రాజనీతిజ్ఞుడు అని, వెంకయ్యనాయుడు గారిని రాజనీతిజ్ఞుడు అనే పదము సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే తన ముందు మాటలో నాయుడు గారిని అభివర్ణించారు.